హలో అండి, వచ్చేసానండో మామిడికాయలు. ఈ సంవత్సరం ఈ నెలలో మా చెట్టుకి 2 మామిడికాయలు వచ్చాయండి. వాటితో పులిహోర చేయాలని చేస్తున్నాను మా రిషి రెసిపీస్లో. చూడండి. అయితే ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత పప్పు దినుసులు అలాగే వేరుశనగ పప్పులు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు కొంచెం, అలాగే ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం మగ్గనిచ్చి వేయించుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ గుజ్జును కూడా వేసుకొని దీనిలో వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మనకు సరిపోయినంత సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చి ఇదిగో ఈ విధంగా వేగనిచ్చిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్లోకి ఈ మామిడికాయ గుజ్జునంతా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని తినేసేయడమే. చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. ముందుగా వచ్చిన మామిడికాయలతో మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు అలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.